నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డేటా చోరీ కేసులో సిట్టు దర్యాప్తు ప్రారంభం. ఆధారాల సేకరణ దిశగా ముమ్మర విచారణ. ప్రజల దృష్టి మరల్చేందుకే డేటా వివాదం. 2015లోనే తెలంగాణలో సమాచారం చోరీ జరిగిందన్న శివాజీ. షెడ్యూల్కు ముందే జోరుగా ఎన్నికల ప్రచారం. ప్రదర్శనలతో జనం ముందుకొస్తున్న నేతలు. మహిళలు ఆత్మ గౌరవంతో జీవింపచేయడమే లక్ష్యం. ప్రపంచంలో అజేయ శక్తిగా మలుస్తామని సీఎం భరోసా. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్లు చట్టం అమల్లోకి తెస్తామని రాహుల్ గాంధీ హామీ. అయోధ్య భూ వివాదం పరిష్కారం దిశగా అడుగులు. మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు. వాయుసేన దాడుల్ని ప్రతిపక్షం నమ్మకపోవడం బాధాకరం. 130 కోట్ల మంది ప్రజల విశ్వాసమే ఆధారమన్న ప్రధాని. మరోసారి కపట బుద్ధిని బయటపెట్టుకున్న పాకిస్తాన్. ఉగ్రవాద కేంద్రాలకు పోలీసు బలగాలతో పటిష్ట రక్షణ.